డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఇసుక స్కామ్ జోరుగా సాగుతుందని, అనుమతులు లేకపోయినా తవ్వకాలు చేస్తున్నారని కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు ఆరోపించారు. ఈ విషయాన్ని హైకోర్టులో అడ్వకేట్ జనరల్ కూడా ప్రస్తావించారని తెలిపారు. ఏ విధమైన తవ్వకాలు జరపడం లేదని ప్రభుత్వం చెప్పి కోర్టులను తప్పుదోవ పట్టించారని గుర్తు చేశారు. అధికారులను ప్రశ్నించిన ఇసుక తవ్వకాలకు ఏ విధమైన అనుమతులు లేవని చెప్తున్నారని అన్నారు. జేపీ వెంచర్స్ చూపిస్తున్న అనుమతుల ప్రకారం చూస్తే మే నెలలోనే అనుమతులు పూర్తయ్యాయని తెలిపారు. కానీ నేడు జేపీ వెంచర్స్ పేరుతో లారీలకు బిల్లులు ఇస్తున్నారని, ఈ పేరుతో సదరు సంస్థ దోచుకుంటుందో, ఆ పేరుతో నాయకులు జేబులు నింపుకుంటున్నారో ప్రజలకు పూర్తిగా అర్థమైందని అన్నారు. ఈ విధంగా ప్రభుత్వ ఆదాయాన్ని గండికొట్టి రావులపాలెం మండలం ఊబలంక ర్యాంపులో రోజుకు 50 నుండి 60 లక్షల రూపాయల ప్రభుత్వ ఆదాయం తాడేపల్లి ప్యాలెస్కు పోతుందా లేదా గోపాలపురం బంగ్లాకు పోతుందా అని ప్రశ్నించారు. దీనిపై సరైన వైఖరి ప్రభుత్వం ప్రకటించాలని జిల్లా అధికారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ స్పందనను బట్టి తదుపరి కార్యాచరణ ప్రజా మద్దతుతో తెలుగుదేశం పార్టీ చేస్తుందని అన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో పలు ర్యాంపుల్లో ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగుతోందని, ఈ దోపిడీకి పాల్పడిన ప్రతి ఒక్కరిని ప్రజాకోర్టులో దోషులుగా నిలబెడతామని సత్యానందరావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, బూసి జయలక్ష్మి, కంటంశెట్టి శ్రీనివాసరావు, ముత్యాల బాబ్జీ, ఎల్లిమిల్లి జగన్మోహన్, శ్రీనివాస్, పల్లి యేసు, చవన జగన్నాథం, బండారు వెంకట సత్యబాబు, చింతా భాస్కర్ రెడ్డి, మేడపాటి కాసురెడ్డి, ధరణాల రామకృష్ణ, కమజు గంగాధర్, జక్కంశెట్టి చంటి, బొక్క ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఓబలంకలో ఈనాడు ఏ విధమైన అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున మిషనరీతో రాత్రులు పగళ్ళు ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది. అధికారులు ప్రశ్నిస్తే అన్ని శాఖల అధికారులు కూడా అడగడం జరిగింది. మైన్స్, రివర్ కన్సర్వెన్సీ, రెవెన్యూ, పోలీసు వారందరూ కూడా మాకు ఏ విధమైన అనుమతులు లేవు, మాకు ఏ సమాచారం లేదంటున్నారు. అక్కడ చూస్తే రోజు 50 లక్షల నుంచి 60 లక్షల రూపాయలు ఇసుక తరలి వెళ్ళిపోతూ ఉంది. మరి ఆదాయం ప్రభుత్వ ఖజానాకి వెళ్తుందా, తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుందా, లేదా స్థానిక శాసనసభ్యుడు గోపాలపురం బంగ్లాకి వెళ్తుందా స్పష్టం చేయవలసిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల మీద, ప్రతినిధుల మీద ఉంది. ఈనాడు చూస్తుంటే జేపీ వెంచర్స్ బిల్లులు ఇస్తూ ఉన్నారు. ఎక్కడ జేపీ వెంచర్స్ అనేది కాల పరిమితి ముగిసిపోయింది, మేలోనే అయిపోయింది. ఒక పక్క ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వాళ్ళు ఏ విధమైన అక్రమ తవ్వకాలు చేపట్టొద్దని ఇచ్చారు. ఎక్కడ కూడా ఈసీలో క్లియరెన్స్ ఉన్నట్టు కూడా సెమీ మెకనైజ్డ్ ఉంటే కూడా అవి కూడా ఆపమన్నారు. ఏ విధమైన తవ్వకాలు చేపట్టొద్దు. మరి ఎందుకు ఈ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి? నిబంధనలు తొంగలు తొక్కి ఎందుకు ఈ దోపిడీ జరుగుతూ ఉంది? ఎవరి ప్రమేయంతో జరుగుతూ ఉంది? ఇది తెలియజేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద, అధికారుల మీద ఉంది. దానికి సమాధానం చెప్పమంటున్నాం. లేని పక్షం కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. లేని పక్షంలో ప్రజా మద్దతుతో తెలుగుదేశం పార్టీ ఈ యొక్క అక్రమ ఇసుక దోపిడీని అడ్డుకుంటుందని తెలియజేస్తా ఉన్నారు.